కావాల్సిన పదార్థాలు: హాఫ్ కేజీ చికెన్, 1 స్పూన్ సాల్ట్, హాఫ్ స్పూన్ టర్మరిక్ పసుపు పొడి వేసి 1 అవర్ మ్యారినేట్ చేసుకోవాలి. ఒక బిగ్ ఆనియన్, ఒక బిగ్ టొమాటో, కరివేపాకు, కొత్తిమీర, 2 పచ్చిమిర్చి కొంచెం స్లిట్ చేసి పెట్టుకోవాలి. 1 స్పూన్ గరం మసాలా, 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్. ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది, దీనికి 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. అది కొంచెం హీట్ ఎక్కాక ఆనియన్స్ వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయ్యాక జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు టమాటా యాడ్ చేసుకోవాలి. ఇది కూడా బాగా మగ్గించుకోవాలి. మూత పెట్టేసి మగ్గించుకోవాలి. టమాటో మగ్గిన తర్వాత చికెన్ వేసి బాగా కలిపెట్టుకోవాలి. హై ఫ్లేమ్లోనే లిడ్ క్లోజ్ చేసి 10 మినిట్స్ ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. టెన్ మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చికెన్ మొత్తం కలబెట్టుకోవాలి. చికెన్ చాలా వరకు ఉడికిపోయి ఉంటుంది. ఈ స్టేజ్లో మనం దీంట్లో చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలిసేటట్లు కలిపెట్టుకోవాలి. మళ్ళీ ఒకసారి లిడ్ క్లోజ్ చేసి 5 మినిట్స్ సిమ్లో ఉడికించుకోవాలి. కొంచెం సాఫ్ట్గా కావాలనుకున్న వాళ్ళు 3 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. డ్రైగా కావాలనుకుంటే ఇలా 5 మినిట్స్ ఉడికించుకోవాలి. తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ గరం మసాలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి.
లిడ్ క్లోజ్ చేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. అంతే, 2 మినిట్స్ తర్వాత రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లోకి తీసుకునేయచ్చు. ఎమ్మీ చికెన్ కర్రీ రెడీ.